బ్యాక్ టు వరి మిరాకిల్స్. నేను మీ శ్రావణి. రోజులాగా ఈరోజు కూడా ఇంకొక స్పెషల్ వీడియో మీకోసం. తెలంగాణ స్పెషల్ అండ్ ప్రతి దావత్లోనూ ఉండే నాన్ వెజ్ రెసిపీ మేక తలకాయ కూర ఈజీ వేలో చూపిస్తున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ ప్రాసెస్ ఏంటో చూసేయండి. ముందుగా మేక తలకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా చేయించుకొని 2 సార్లు వాష్ చేసి పెట్టుకున్నా. అండ్ ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ అంత పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ అంత ఉప్పు వేసేసుకొని ప్రతి ముక్కకు కూడా ఉప్పు పసుపు పట్టేలాగా ఒక్క నిమిషం పాటు అన్ని కూడా కలిపేసుకుందాం. బాగా ఇలా కలుపుకోవడం వల్ల ప్రతి ముక్క కూడా మనకు ఉప్పు పసుపు అనేది బాగా ఈవెన్ గా అవుతుందన్నమాట. ఇప్పుడు మూత పెట్టి దీన్ని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ధనియాలు అండ్ 1 ఇంచు దాకా చెక్క, 1 జాపత్రి, 1 అనాస పువ్వు, 4 లవంగాలు అండ్ 2 యాలకులు ఇవన్నీ కూడా దోరగా ఫ్రై చేసి మిక్సీ జార్లోకి వేసి పెట్టేసుకుందాము. తర్వాత ఇదే ప్యాన్ లోకి అరచిప్ప దాకా ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని వీటిని కూడా మాడిపోకుండా మీడియం ఫ్లేమ్ మీదనే కాస్త బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా కూడా బాగా వేపుకొని మిక్సీ జార్లోకి వేసుకుందాం ఇవి కూడా. అండ్ కొబ్బరి ముక్కల్ని వేయించి చేస్తే ఒక టేస్ట్ వస్తుంది, అండ్ కాల్చి చేస్తే ఇంకొక టేస్ట్ వస్తుంది కర్రీ. నేనైతే ఇప్పుడు ఈ ప్రాసెస్ కోసం అయితే ముక్కలని ఇలా ఫ్రై చేసుకొని వేస్తున్నాను. ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత మనము 1 స్పూన్ దాకా గసగసాలు కూడా చిటపటలు ఆడించేసేసి మిక్స్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. తర్వాత ఇప్పుడు ఒక గ్రిల్ ప్యాన్ పెట్టేసుకుందాము. మనం పుల్కాలు చేస్తాం కదా అది. దానిపైన 2 మీడియం సైజు ఉల్లిపాయలు కూడా కాల్చేసుకుందాము. ఇవి కూడా అంతే, కాల్చి చేయడం వల్ల ఒక టేస్ట్ వస్తుంది, అలాగే వేయించి చేయడం వల్ల ఇంకొక టేస్ట్ వస్తుంది. ఈ కర్రీ కోసం అయితే నేను ఈరోజు ఈ ఉల్లిపాయలు ఇలా గ్రిల్ ప్యాన్ మీద అయితే కాల్ చేసుకుంటున్నా. ఈవెన్గా కాల్చడం వల్ల టేస్ట్ అనేది ఇంకా డబుల్ అవుతుందన్నమాట. ఇవి మాడిపోకుండా వీటిని కొంచెం అటు ఇటు కదుపుకుంటూ కాల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న కొబ్బరి ధనియాలు అన్నిటినీ కూడా ఫైన్ పౌడర్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇదే జార్లోకి మనము కాల్చి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని అందులోకి ఆయిల్ 1.5 కప్పు దాకా వేసుకున్నా. అంటే నేను దాదాపుగా 3-4 స్పూన్స్ వస్తుందన్నమాట. వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి మనము పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని అయితే వేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్ మీద మాడిపోకుండా అండ్ పచ్చివాసన రాకుండా మొత్తంగా అంతా ఫ్రై చేసుకోవాలి. స్లోగా చేసుకున్నట్టయితే కాసేపటికి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అండ్ పచ్చివాసన కూడా పోతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనము ఒక బిర్యానీ ఆకును కూడా వేసేసుకుందాము. తర్వాత ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకొని కలిపేసుకుందాము. బాగా ఫ్రై అయినట్టయితే మనకు కర్రీ బాగుంటుంది. ఇప్పుడు మనము చేసుకున్న కొబ్బరి పౌడర్ కూడా ఇందులోకి వేసి డ్రైగానే 1 నిమిషం పాటు రోస్ట్ చేసేసుకుందాం. అంతా కూడా వాటర్ అనేది వేయకుండా ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేదాకా రోస్ట్ చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ తలకాయ ముక్కలు కూడా ఇందులోకి వేసేసుకుందాం. వేసిన తర్వాత అన్నీ కూడా మొత్తంగా కలిపేసుకుందాము. వీటికి కూడా అంత మసాలా కూడా పట్టేలాగా ఇలా అంతా 1 నిమిషం పాటు అంతా కలిపేసుకున్న తర్వాత మనము 1 టీ గ్లాస్ అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. అది కూడా మనము ఈ ముక్కలు అనేవి ఉడకడానికి సరిపడా అన్నమాట. ఎక్కువగా వేసినట్టయితే మరి గ్రేవీ అనేది చాలా పల్చగా అవుతుంది కాబట్టి నేను 1 టీ గ్లాస్ అంతా మాత్రమే వేసుకున్నాను. అండ్ దీన్ని గ్రేవీని ఈరోజు కొంచెం తిక్కగానే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని దీనికి విజిల్ పెట్టేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా కూడా మెత్తగా సాఫ్ట్గా అయ్యేదాకా కూడా ముక్కలు ఉడికించేసేసుకుందాము. తర్వాత విజిల్స్ తర్వాత చల్లారిన తర్వాత మనం తీసినట్టయితే బాగా ముక్కలు ఉడికిపోయినట్టున్నాయి. ఇప్పుడు దీన్ని ఇంకొక డీప్ కడాయిలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని అండ్ దీంట్లోకి 2 స్పూన్ల దాకా ఎండుమిర్చి పౌడర్ అయితే వేసుకున్నాం. మీరు కారం ఇంకొంచెం కావాలనుకుంటే ఇంకాస్త ఎక్కువగా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇదంతా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీదకి కిందికి అంతా కూడా ఉప్పు కారాలు అంతా మొత్తం ముక్కలన్నిటికీ కూడా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇష్టమైన వాళ్ళు కాస్త చింతపండు రసం కూడా యాడ్ చేసుకోండి. చింతపండు రసం వేస్తే ఇంకా బాగుంటుంది. నా దగ్గర ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయిందనమాట. చింతపండు అవైలబుల్ లేదన్న వాళ్ళు 1 చెక్క నిమ్మ చెక్కను కూడా పిండుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరను వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ బాయ్.